పప్పు అన్నము అప్పడాలు రెడీ. పప్పు అన్నం సూపర్గా ఉంది. ఇలా తింటే రావు. మీలో ఎంతమందికి కందిపప్పు అంటే ఇష్టమో? మాకు చాలా ఇష్టము. ఎందుకంటే మా అమ్మ అలా వండేది. సోమవారము, శనివారము, గురువారం వచ్చిందంటే చాలు కంపల్సరీ మా ఇంట్లో కందిపప్పు ఉండేదన్నమాట. ఎంత టేస్ట్గా ఉండేదంటే అప్పట్లాగా ఇప్పుడు వండర్లేండి. ఎందుకంటే అప్పుడు కట్టెల పొయ్యి మీద వండేవారు. అది కూడా ఈవినింగ్ పప్పు వండుతామని అంటే మార్నింగ్ వంట అంతా అయిపోయిన తర్వాత ఒక క్యారేజ్లో పప్పు వేసి వాటర్ వేసేసి అది ఊగులో పెట్టేసి అలాగ సాయంత్రం అయ్యేసరికి మగ్గిపోయేదనమాట చక్కగా. కానీ ఇప్పుడు అలా ఉండట్లేదు కదా, అందుకే ఇప్పుడు పప్పులు టేస్ట్ ఉండకుండా మా బాబు అన్నట్టు డ్రిర్రులు ఎక్కువ వచ్చేసి గ్యాస్ట్రిక్ వస్తున్నాయి అనమాట. అప్పట్లో అలా పప్పు వండితే ఎంత టేస్ట్గా ఉండేదో అంత బలం కూడా ఉండేదన్నమాట. నేను మాత్రం మా అమ్మ ఎప్పుడు పప్పు ఎలా వండుతుందో అలానే వండుతాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా గనక వండితే ఏ కర్రీలు అవసరం లేదు, ఉట్టన్నం కడుపు నిండా తినేస్తామన్నమాట. అంత బాగుంటుంది. మరి మీలో ఎంతమంది కందిపప్పు అంటే ఇష్టమో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసేయండి.